హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? అందరు బాగుండాలండి. నేను ఒక చిన్న విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే చిన్న టెస్టుల కోసము ఎర్లీ మార్నింగ్ బయలుదేరి హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చిందండి. వెళ్ళాము. అక్కడ టెస్టులు అవి చేయించుకోవడానికి మరి అక్కడ మనకు ఫుడ్ ఎవరు పెడతారు అనేసి మా వారు నేను కలిసి వెళ్ళాము. 2 బాక్సులు అన్నం కూర వండుకున్నాము. 4:30 కల్లా లేచాము. టీ పెట్టుకున్నాము, చక్కగా తీసుకున్నాము. వర్షం వస్తుంది, గొడుగు కావాలి, చల్లగా ఉంది, వేడి నీళ్ళు కావాలి, మళ్ళీ అన్నం కూడా కావాలి. మార్నింగ్ నుంచి మరి ఏ టైం వరకు అయిపోతుందో మనకైతే తెలియదు కదండి. ఇద్దరం మళ్ళీ వాటితో పాటు రిపోర్ట్స్ అన్నమాట. ఆ రిపోర్ట్స్ కూడా కొన్ని అంతకుముందువి తీసుకొని వెళ్ళామంటే వాళ్ళు స్టడీ చేస్తారు కదా అని. ఇంకా చూడండి, మేము వెళ్ళాక అక్కడ ఎవరు ఇంకా రాలేదు. రిసెప్షన్లో ఒక 20 మినిట్స్, హాఫ్ అన్ అవర్కి వచ్చారు. ఆ తర్వాత అక్కడ ఎంట్రీ చేయించుకున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళండి అన్నారు. మళ్ళీ పైన ఎంట్రీ చేయించుకున్నాము. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఆ బ్యాగులు పట్టుకొని పై ఫ్లోర్కి కింద ఫ్లోర్కి మళ్ళీ అటు నడిచి లిఫ్ట్ రావట్లేదని మళ్ళీ స్టెప్స్ దిగి ఈ బరువంతా మోసుకెళ్ళామండి. మోసుకెళ్ళి చివరికి ఏమైంది, నాకేమో ఎంటీ స్టమక్తో ఏదో టెస్ట్ చేస్తా అన్నారు. మా వారికి తినేసేయచ్చు అన్నారు. ఒక బాక్స్ ఆయన తినడం వలన కొంచెం బరువు తగ్గింది. తర్వాత ఇక నాకు టెస్ట్ చేశారండి. ఇక ఆ రైస్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన బాక్స్ మళ్ళీ ఇంటికి తెచ్చి ఆ బరువును మోసుకొచ్చి ఎక్కడ రైస్ అనేది పడేయడం కష్టపడతాం కదా, ఇష్టం లేక ఇంటికి వచ్చి స్మెల్ వచ్చిన ఆ తర్వాత పడేసామండి. తర్వాత వర్షం రాలేదు, గొడుగు క్యారీ చేసాము. ఇక హాట్ వాటర్ బాటిల్ అంటే తెలుసు కదండి ఎంత బరువు ఉంటుందో. ఇట్లా చేసామన్నమాట. చాలా స్ట్రెయిన్ అయ్యామన్నమాట. మీరెవ్వరు కూడా హాస్పిటల్కి వెళ్ళాలి అనుకుంటే చక్కగా ఏవైతే రిపోర్ట్స్ అవి తీసుకొని ఎక్కువ వెయిట్ అనేది క్యారీ చేయకుండా వెళ్ళండి. సుఖంగా ఉంటుంది అన్నమాట. మేమైతే చాలా కష్టపడ్డాము, అలసిపోయి వచ్చాము. ఓకేనా అండి? మీ అందరికీ కూడా ఒక చిన్న మెసేజ్, మేము పడిన కష్టం మీరు ఎవరు పడవద్దు అనేది చెప్దామని ఈ చిన్న మెసేజ్ ఇస్తున్నానండి. ఓకేనా అండి? బాయ్ అండి.